హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది ఒక దేవభూమి. పరశురాముడి కారణంగా సముద్రం నుంచి బయటపడిన భూమి అది. ఆ దేవభూమిలో పరశురాముడే నిర్మించిన అద్భుతమైన క్షేత్రము. ఆ క్షేత్రంలోనికి అడుగు పెడితే నాగలోకంలోనికి అడుగు పెట్టామో అన్న అనుభూతి కలుగుతుంది. దాదాపు 30,000 నాగదేవతలు కొలువై ఉన్న క్షేత్రం అది. ఈ ఆలయంలో స్త్రీలు మాత్రమే పూజారులుగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ క్షేత్రం ఏది, ఎక్కడ ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయంలో నాగులని దేవతలుగా పూజిస్తాము. హైందవ సాంప్రదాయంలో పురాతన కాలం నుంచి కూడా సర్పారాధన ఉన్నట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. సర్పజాతి మహావిష్ణువు అనుగ్రహంతో మానవుల చేత పూజింపబడే అర్హత పొందినట్లు మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. నాగులను నాగరాజు అని, నాగదేవత, నాగన్న అని, నాగమ్మ అని మనం ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాము. నాగపంచమి, నాగుల చవితి వంటి ప్రత్యేకమైన రోజులలో నాగులను పూజించడం మనందరికీ తెలిసిందే. ఆలయాల్లో పరివార దేవతలతో భాగంగా సర్పాలని పూజిస్తాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో కూడా సర్పాలని పూజిస్తాము. కానీ నాగారాధన కోసము పాము రూపంలోని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి అందుకోసం ప్రత్యేకంగా గుడులు, గోపురాలు నిర్మించడం మాత్రం వింతని చెప్పాలి. అలాంటి అరుదైన ఆలయాలలో కేరళలోని మన్నార్శాల నాగరాజు స్వామి దేవాలయం కూడా ఒకటి. అసలు ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది, ఈ నాగరాజు ఇక్కడ దేవతగా ఎలా వెలిశారు, దీని వెనుక పరశురామునికి సంబంధించిన కథనం ఉన్నట్లు స్థల పురాణం చెప్తుంది. కేరళ దేవభూమిగా, భగవంతుడి రాజ్యంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ట్రావెన్కోర్ రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురంలోని పద్మనాభ స్వామికి అంకితం చేసి ఆయన దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడట. ఆ తర్వాత అతని వంశమైన రాజులు కూడా ఆ విధంగానే చేశారు. రాజముద్రలు కూడా దేవుని పేరు మీదగానే ఉండేవట. అందుకనే కేరళను గాడ్స్ ఓమ్ కంట్రీ అని, భగవంతుని రాజ్యము అని, దేవభూమి అని పిలిచేవాళ్ళు. ఇక ప్రకృతి అందాలకు నిలువుగా చెప్పుకునే ప్రాంతాలలో కూడా ఇది మొదటి వరుసల్లో ఉంటుంది. కేరళ రాష్ట్రం ఎన్నో పుణ్యతీర్థాలకు, మరెన్నో పుణ్యక్షేత్రాలకు కేంద్రంగా ఉంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన కేరళ భూమి పరశురాముడి కారణంగానే ఏర్పడిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పరశురాముడు శ్రీ మహావిష్ణువు 6వ అవతారంగా చెప్తారు. సప్త చిరంజీవుల్లో పరశురాముడు కూడా ఒకరు. జమదగ్ని మహర్షి కుమారుడే పరశురాముడు. తన తండ్రి మరణానికి కారణమైన క్షత్రియులను సంహరించడానికి పరశురాముడు భూమండలం మీద 24 సార్లు పర్యటన చేశాడట. కనిపించి క్షత్రియులను అదమార్చి ఆ రాజాని వశపరుచుకున్నాడు. అలా తాను వశపరుచుకున్న భూమి మొత్తాన్ని కూడా కశ్యప మహర్షికి అందచేస్తాడు. కానీ ఆ భూమి అంతా కూడా రక్తంతో తడిసిపోవడం వలన అది ఎందుకు పనికిరాని బంజర భూమిగా మారిపోయిందట. నిరుపయోగంగా మారిన భూమి తనకెందుకు అంటూ కశ్యపుడు ఆ భూమిని తిరిగి పరశురాముడికి ఇచ్చేస్తాడు. దాంతో పరశురాముడికి కోపం వచ్చి తన ఆయుధమైన పరశువు అంటే గండ్రగొడ్డల్ని సాగరంలోనికి విసిరివేస్తాడు. ఆ తర్వాత సముద్రుడిని ప్రార్థించి తన పరశు ఎంత పరిమాణంలో ఉందో అంత పరిమాణంలో తిరిగి భూమిని ఇవ్వాలి అని కోరడం జరిగిందట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ప్రతిరూపము అయిన పరశురాముడే కోరడంతో సముద్రుడు తనలో ఉన్న భూమిని నీటి మీదకి తీసుకువచ్చి పరశురాముడికి ఇచ్చాడట. అదే ప్రస్తుత కేరళ రాష్ట్రం. భూమి పైగా అయితే వచ్చింది, కానీ ఆ భూమి అంతా కూడా సముద్రం నుంచి రావడం వలన ఉప్పు భూమిగా ఉండి ఆ లవణీయత వలన వ్యవసాయానికి పనికి రాకుండా పోయిందట. నివాస యోగంగా కూడా పనికి రాలేదు. దాంతో పరశురాముడు తపస్సు ద్వారా నాగరాజును ప్రసన్నం చేసుకుని ఆ భూమిని నివాస యోగంగా చేయమని అంటాడు. నాగరాజు సూచనలతో నాగులు ఆ ప్రాంతాన్ని శశిశామలంగా మారుస్తాయి. దానికి కృతజ్ఞతగా పరశురాముడు ఆ ప్రాంతంలో నాగరాజును ప్రతిష్ఠ చేశాడు అని మన కొన్ని కథనాలు చెప్తూ ఉన్నాయి. మరొక కథనం ప్రకారము తన తండ్రిని వధించిన దానికి ప్రతీకారంగా 24 సార్లు భూమండలమంతా కూడా తిరిగి దొరికిన ప్రతి క్షత్రియుని కూడా వధించిన పరశురాముడికి ఆ పాపం నుంచి విముక్తి పొందడం కోసం దారి చూపించమని ఋషులను అడిగాడట. అప్పుడు ఋషులు ఆ పాపం నుంచి బయటపడాలి అంటే బ్రాహ్మణులకు భూమిని దానం చేయడం మార్గమని చెప్తారు. అయితే అప్పటికే పరశురాముడు భూమి అంతటి కూడా కశ్యపుడికి దానం ఇచ్చేయడంతో బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కోసం కొత్తగా భూమి సంపాదించాలనుకున్నాడు. పరశురాముడు శివుని తలుచుకుని శివుడి వరప్రసాదమైన తన గొడ్డలిని సముద్రంలోనికి విసిరేయగా అలా కొంత భూమి ఏర్పడిందట. అలా ఏర్పడిన భూభాగమే కేరళ రాష్ట్రం. దాన్నే పరశురాముడు బ్రాహ్మణులకు దానం చేశాడట. అయితే ఆ నెల సముద్ర భూమి అవడం వలన ఉప్పుమయం కావడంతో నివాసానికి పనికిరాని ఆ భూమి మీద ఎవ్వరు కూడా ఉండలేక వెళ్లిపోతూ ఉంటారు. అది చూసిన భార్గవరాముడు శివుని ప్రార్థించగా విషజ్వాలలు ఆ ప్రాంతమంతా కూడా వ్యాపిస్తే ఉప్పు ప్రభావం పోతుందని అందుకోసము నాగదేవతలు అర్చించాలని చెప్తాడు పరమేశ్వరుడు. శివుడి సలహా మేరకు పరశురాముడు సముద్రం ఒడ్డిన ఒక ప్రాంతాన్ని గుర్తించి దానికి తీర్థశాల అనే పేరు పెట్టి
అక్కడే నాగదేవతలను అర్చిస్తాడు. భార్గవరాముడి పూజలకు ఆనందించిన నాగరాజు ప్రత్యక్షమైపోయాడు. పరశురాముడి విషయాన్ని చెప్పాడు. వెంటనే నాగరాజు భయంకరమైన విషసర్పాలను ఆ ప్రాంతంలో వదిలాడట. ఆ విషసర్పాలన్నీ కూడా విషజ్వాలలతో నేలలోని ఉప్పును పీల్చేస్తాయి. ఆ మీదట పరశురాముడు వేద మంత్రాలతో తీర్థశాలలోని మందాల వృక్షాల మధ్యన నాగరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు అన్నది పురాణ కథనము. ఆ మందారశాలనే కాలక్రమంలో మన్నార్శాలగా మారిపోయింది. అలా ఆ మన్నార్శాలలో నాగరాజు కొలువై ఉన్నాడు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధమైన నాగ దేవాలయాలలో, ముఖ్యంగా సర్పరూపంలో నాగరాజు జరిగే ఆలయాలలో ఈ మన్నార్శాల నాగ దేవాలయమే అత్యంత ప్రసిద్ధి చెందినది. కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ మన్నార్శాల నాగరాజు దేవాలయంలో ప్రధాన గుడిలో నాగరాజు విగ్రహం కొలువు తీరి ఉంటుంది. ఇందులోనే నాగరాజు భార్యలు అయిన సర్పయక్షిణి నాగయక్షిణులకు అలాగే సోదరి నాగచామునులతో కూడా ఇక్కడ ఆలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో సుమారు 30,000 మంది నాగదేవతల విగ్రహాలు మనకు కనబడతాయి. ఇందులో చాలా వరకు నాగశిలలు భక్తులు ఆలయానికి కానుకగా సమర్పించినవే. ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానం కలుగుతుంది అన్నది భక్తుల నమ్మకము. ఇక అలా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో సహా వచ్చి స్వామికి సర్పరూపంలో ఉన్న విగ్రహాన్ని కానుకగా ఇస్తారు భక్తులు. అలా కానుకలుగా వచ్చిన నాగశిలలతో ఆలయ ప్రాంగణమంతా కూడా నిండిపోయింది. అలా భక్తులు సమర్పిస్తున్న నాగశిలల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆలయంలో ఎక్కడ చూసిన నాగశిలలే దర్శనమిస్తాయి. సంతాన భాగ్యం కోసం కేరళ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయంలో చెప్పుకోదగిన విశేషము, ఆలయంలో పురోహితం చేసే వాళ్ళంతా కూడా స్త్రీలే. దీనికి కారణం కూడా ఉందట. వాసుదేవ, శ్రీదేవి అనే దంపతులు సంతానం లేక బాధపడుతూ ఈ ఆలయంలో నాగరాజును పూజిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే అకస్మాత్తుగా అడవికి నిప్పు అంటుకుంది. ఆ అగ్నిజ్వాల వేడికి తట్టుకోలేక సర్పాలన్నీ కూడా వెలువెల్లాడిపోయాయి. అది చూసిన ఆ దంపతులు సర్పాలను కాపాడి పంచలోహం రాసి చందనం పూసి దేవదారు చెట్ల కింద విశ్రింపజేసి పంచామృతాన్ని, అప్పాలని, అటుకలని, పాయసాన్ని ప్రసాదంగా పెట్టారు. ఆ సేవలకు మెచ్చిన నాగరాజు ప్రత్యక్షమై తన జాతికి ఇంతగా సేవ చేసిన మీకు కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటాను అని కొన్నేళ్లకు నాగపాము రూపం ధరించి మన్నార్శాల వద్ద శాశ్వతంగా ఉండిపోతానని చెప్పారట. మన్నార్శాలలో విగ్రహ రూపంలో భక్తులకు ఎప్పటికీ తన ఆశీర్వాదం ఉంటుంది అని, తన దేవాలయానికి వచ్చే భక్తుల కోరికలను తప్పకుండా తీరుస్తాను అని, అందుకు అనుగుణంగా కొన్ని పదార్థాలు తనకు నైవేద్యంగా సమర్పించాలి అని చెప్పారట. చెప్పి అదృశ్యమైపోతాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణ స్త్రీ 5 తలలు ఉన్న బిడ్డతో పాటు సాధారణ రూపంలో ఉన్న మరొక బిడ్డ కూడా జన్మనిస్తుంది. కొంతకాలానికి 5 తలల బాలుడు తన జన్మ రహస్యాన్ని గ్రహించి తమ్ముడికి కుటుంబ బాధ్యతలు అప్పగించి గుడి ఆవరణలోనే తన సమాధిలోనికి వెళ్ళిపోతాను అని ఆ రోజున ప్రత్యేకమైన పూజలతో అర్చించమని చెప్పాడు. అలా అన్నది ఒక కథనము. అందుకే నాగరాజు సమాధిలో తపస్సు చేస్తూ ఇప్పటికి కూడా అక్కడే ఉండి భక్తులను కరుణిస్తున్నాడు అని, వారి కోరికలు తీరుస్తున్నాడని ఒక నమ్మకం. ఆ బ్రాహ్మణ దంపతుల వంశీకులు నాగరాజుని ఉదాసనే అని, తాత అని ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. అందుకే నాగపంచమి నాడు పూజలతో పాటు ఆయన సమాధికి వెళ్లిన రోజున వేడుకలను జరుపుకుంటారు. నాగరాజు బ్రాహ్మణ దంపతులకు చెప్పిన విధంగానే ముగ్గు రూపంలో నాగబంధనం వేసి ఘనంగా అయ్యం పూజలు జరుపుతారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందిన వృద్ధ మహిళనే నాగరాజుకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆలయంలో నవంబర్ మాసంలో జరిగే ఐల్య ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఐల్య ఉత్సవాలలో పొంగలి వండితే సంతాన భాగ్యంతో పాటు కోరిన కోరికలు కూడా సిద్ధిస్తాయి అన్నది భక్తుల నమ్మకము. నాగరాజు జన్మ నక్షత్రము అయిన ఆశేషంతో కూడిన పర్వదినం సందర్భంగా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అదేవిధంగా భాద్రపద మాసంలో వచ్చే అక్షర నక్షత్రం కూడిన రోజు నాగరాజు జన్మదినోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతాయి. ఈ ఆలయంలో నాగరాజుకు నైవేద్యంగా ఉప్పును సమర్పిస్తారు. వారి కోరికలను అనుసరించి నైవేద్యాన్ని సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో భక్తులు సంపద కోసం బంగారాన్ని నింపిన కుండని, విద్య కోసం దేవుడి బొమ్మలతో నింపిన ఆభరణాలని, ఆరోగ్యం కోసం ఉప్పుని, విష ప్రభావం నుంచి కాపాడుకునేందుకు పసుపుని, వ్యాధుల నివారణ కోసం మిరియాలు, ఆవాలు, పచ్చి బఠానీలు, నష్ట నివారణ కోసం బంగారంతో చేసిన పాము పుట్టని లేదా పాము గుడ్లని లేదంటే చెట్టుని, దీర్ఘాయుష్ కోసం నెయ్యిని సమర్పించుకుంటారు. ప్రత్యేకంగా సంతానం కోరుకున్న వారైతే రాగి లేదా ఇత్తడితో చేసిన ఒక చిన్న పాత్రను కానుగా సమర్పించి పూజిస్తారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మన్నార్ నాగశాల దేవాలయం ఎలా వెళ్ళాలో చూద్దాం. ఈ ఆలయం కేరళలోని అడపి జిల్లా హరిబాద్ బస్టాండ్ నుంచి కేవలము 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. హరిబాద్ పట్టణం నుంచి వాయువ్య దిశగా సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ మన్నార్శాల ఆలయం. ఈ మన్నార్శాలకు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషను హరిపాడ్. కేరళలోని చాలా నగరాల నుంచి ఈ హరిబాద్కు రైలు సౌకర్యం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన నాగ దేవాలయము, అరుదైన క్షేత్రము మన్నార్శాల నాగరాజ స్వామి దేవాలయము. విశేషాలు. Shri Chaitanya